అనంతపురం నీలం సంజీవరెడ్డి స్టేడియంలో క్రీడాకారులు ధర్నాకు దిగారు. 20 ఏళ్లుగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ కోచింగ్ తో పాటు క్రీడల నిర్వహణ జరుగుతుంటే దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పీటీసీలో క్రీడాకారులను అనుమతించే ప్రసక్తి లేదని డీఎస్పీ కోటిరెడ్డి తేల్చి చెప్పారు. దీంతో క్రీడాకారులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున క్రీడాకారుల నిరసన ప్రదర్శన చేపట్టారు. వీరికి వేల మంది వాకర్స్ కూడా మద్దతు తెలిపారు. అనంతపురం జిల్లా క్రీడాకారులపై మీ పెత్తనం ఏమిటని క్రీడాకారులు ధ్వజమెత్తారు. క్రీడలకు అనుమతి ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని క్రీడాకారులు స్పష్టం చేశారు. పీటీసీ మైదానంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నా మీద ఏమాత్రం గవర్నమెంట్ తీసుకెళ్ళినట్లేదు. కరెంటు బిల్లు కూడా మా పేరు మీద అసోసియేషన్ పేరు మీద వస్తాను సార్. అది అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మీద కరెంటు బిల్లు మీకు ఫ్రిడ్జ్ డబ్బులు కూడా నేనే కడతాను. దానికి ఎందుకు కడతాను సార్? తీసాం సార్ బిల్లు, కరెంటు బిల్లు మేము కడతాం సార్. దానికి సార్ మీరు మాకు రూమ్ ఇచ్చే వరకు నేనైతే పోను సార్. రూమ్ కావాలి, మా బిడ్డలు యాడ్ చేసుకుంటారు సార్. రోజు మీరు చెప్తాను సార్. మీరు వాళ్ళు టేబుల్స్, చైర్లు, ఫోటోలు చూస్తారు. మీరే ఫోటోలు చూడండి. ఈ ఫోటోలు చూస్తాను, మీకే చూస్తాను, మీరే చూడండి. మొత్తం మన మెటీరియల్ ఉంది. మారలేదు. దయచేసి వెళ్ళిపోండి అంటున్నా. దయచేసి వెళ్ళిపోండి అంటున్నా. రాంభూపాల్ రెడ్డి గారు వెళ్ళిపోండి. రాంభూపాల్ రెడ్డి గారు వెళ్ళిపోండి. ఒక్కరు వస్తుంటే సమస్య కాదు ఇది. ఎన్నో రోజుల నుండి కూర్చోండి. ఆల్రెడీ వాలీబాల్ తీసుకెళ్ళండి పిల్లల్ని, ప్లీజ్ పిల్లల్ని తీసుకెళ్ళండి. చెప్పండి.